హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో లేజీ డేజీతో మిర్రర్ వర్క్ ఎలా చేసుకోవాలన్నా చూపిస్తాను. ఫస్ట్ అయితే గ్లూ పెట్టుకుని మిర్రర్ని స్టిక్ చేస్తున్నాను. ఇది గ్లాస్ మిర్రర్ తీసుకున్నానండి. ఈ గ్లాస్ మిర్రర్ ఇప్పుడు కుట్టుకుందాం. దీనికోసం విచ్చి దారం 6 వరుసలు ఉంటుంది కదండి. దీనికి 6 వరుసలు నీడిల్లోకి అలానే ఎక్కించేసుకోవాలి. చివరి నుంచి ముడి వేసేసుకుని మిర్రర్కి ఒక కార్నర్ నుంచి నీడిల్ పైకి తీసుకోవాలి. దానికి ఆపోజిట్గా మిర్రర్ మీద నుంచి కట్లు వేసుకోవాలి. ఈ మిర్రర్ వర్క్ చాలా నీట్గా ఉంటుందండి, ఎందుకంటే ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. మధ్యలో మిర్రర్ ఉండి చుట్టూ ఫ్లవర్ లాగా ఉంటుంది. దేని మీద వేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది. నిలువుగా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు అడ్డంగా కూడా వేసుకోవాలి. ఈ కట్లు వేసుకునేటప్పుడు గట్టిగా వేసుకోవాలి. అడ్డంగా కూడా వేసేసుకున్నాం కదా. ఈ కట్ల మధ్యలో నుంచి వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్లు వేసుకోవాలండి. మళ్ళీ కట్లు వేసేసుకున్నాం కదా, బ్యాక్ సైడ్కి తిప్పుకొని ముడి వేసేసుకోవాలి. మళ్ళీ ఒక సైడ్ కార్నర్ నుంచి నీడిల్ పైకి తీసుకుని ఇక్కడ చూడండి, ఈ కట్లలో నుంచి లోపలికి తీసుకుని వెనక వైపుకి కొంచెం క్లాత్తో గొలుసులాగా వేసుకోవాలన్నమాట. దీన్ని లేజీ డేజీ అంటారు. మళ్ళీ పక్క నుండి నీడిల్ పైకి తీసుకుని మళ్ళీ వెనక సైడ్కి కొంచెం క్లాత్తో ఇలా గొలుసు వేసుకోవాలి. కిందికి దింపేసుకోవడమే. ఇలా పక్క పక్క నుండి అస్సలు గ్యాప్ లేకుండా వేసుకోవాలి. ఎంబ్రాయిడరీ నేర్చుకునే వాళ్ళు సింపుల్గా, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాంటి వర్క్స్ నేర్చుకోండి. అప్పుడు చాలా ఈజీ అయిపోతుంది బ్లౌజెస్ మీద వర్క్ చేయడానికి. అంటే బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ దేని మీద వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఫస్ట్ ప్రాక్టీస్ చేసి అప్పుడు వేసినట్లయితే చాలా నీట్గా ఉంటుంది. ఇలా చివరి వరకు వేసేసుకున్నాం కదా, చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ లాగా. మిర్రర్ ఎలా కుట్టామన్నది కూడా తెలియటం లేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.